నిన్నటితో గుడ్లు పెట్టడం అయితే ఆపేసింది. ఈరోజు దాని గుడ్లన్నీ దానికి ఇచ్చేస్తే 21 రోజుల తర్వాత పిల్లల్ని మనకిస్తుంది. కొంచెం దీనికి మేత వేసి గుడ్లు పెట్టడానికి వరిగడ్డి కానీ లేదా ఇంకేదైనా తీసుకురావాలి. తిను మళ్ళీ బొట్టులోకి వెళ్ళిపోతే 2-3 రోజులు తిండి తెప్పలు ఉండవు. పచ్చని పొలాల మధ్యలో సైకిల్పై ప్రయాణం మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. ధాన్యం తాలూకు ఓకైతే ఉంది, అదే యూస్ చేద్దాం. గుడ్లకు వెచ్చగా కూడా ఉంటుంది. ఏదేమైనా పల్లెటూరులో ఉంటూ ఆ ప్రతి చిన్న పెద్ద పనులకి హీరో సైకిల్ని యూజ్ చేస్తుంటే ఆ ఫీలే వేరబ్బా. వరిగడ్డి దొరుకుంటే బాగున్నాను, బట్ పర్వాలేదు. మొత్తం 10 గుడ్లు అయితే పెట్టింది కోడి. ఏంటో ప్రకృతిలో సహజ సిద్ధంగా అవ్వాల్సిన వాటిని డిస్టర్బ్ చేస్తూ పెద్దేదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతుంటాం. వెళ్ళి కూర్చో, ఇంకేటి చూస్తున్నాం. ఈ గుడ్లు నావేనా, ఈ కోడిగుడ్డు నాదేనా, ఇందులో కూర్చోవచ్చా లేదా, ఇవన్నీ చూసుకొని వెళ్తుంది ఇది. ఇప్పుడు వెళ్తావు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత వస్తావు. నువ్వు వచ్చేసరికి నీకు మేత రెడీగా ఉంచాలి. సాగుతుంది నీకు అలాగా. సరే, ఉంటాను మరి.